కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫ్యాక్సిస్ట్ కాదు, పీరికి పంద. ధైర్యం ఉంటే బస్తీ మీద సవాల్ తాడిపత్రులకు అడుగు పెట్టమను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ గారు సవాల్ విసిరారు కదా, మరి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీరు? నువ్వు మొగోనివి కదా, అధికారం ఉంది కదా, అన్నీ ఉన్నాయి, నువ్వు వచ్చి అడ్డుకో. ఈ రోజు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎదురుగా నిలబడి పోరాడే ధైర్యం లేకుండా ఆయన చావును కోరుకోవడం ఏంటి? మీరు నాకు అర్థం కాలేదు. మంచంలో పడితే వాళ్ళ ఇంట్లో పిల్లోళ్ళు అందరూ ఎవరు ఇన్వాల్వ్ కాదని రాష్ట్రాల్లోకి ప్రకాశే ఫైనల్ క్యాండిడేట్ అన్నట్టుగా చెప్పారన్న. ఇప్పుడు ఆ గోరంట మాధవ్ని మళ్ళీ మీరు వెంట వేసుకొని తిరుగుతున్నారని అవతల వర్గం ఆరోపిస్తుంది కదా. ఎక్కడైనా నాకు ఏదన్నా కానీ ఉండాలంటే అది రాజకీయంగా కానీ ఇంకో విధంగా ఉండాలంటే పెద్దారెడ్డి ఒంటరి అయిపోయాడు, అందుకే తాడిపత్రిలోకి వెళ్ళలేకపోతున్నారు. ఈ రోజంతా వాళ్ళు కలిసి ఉండింటే ఈజీగా పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్ళేవాడు కదా అన్నారు. నువ్వు చెప్పిన పేర్లలో చాలా మంది రాజకీయ స్వార్థం కోసమే కేతిరెడ్డి హర్షారెడ్డి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని పార్టీ అధిష్టానం ప్రకటించిందా? అనౌన్స్ చేసినావా? యా పేపర్లో వచ్చింది చెప్పు, యా టీవీలో వచ్చింది? కందిగోపుల మురళి ఇంటిపైన దాడి చేసి మొత్తం కూడా విధ్వంసం చేశారు. మరి కందిగోపుల మురళికి మీరు ఏం భరోసా కల్పించారు? ఆయనకి ఏం సాయం చేశారు మీరు? చేసినా లేదు, ఫోన్ చేశారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. మహానందరెడ్డిని సస్పెండ్ చేస్తే పార్టీ, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఫోన్ చేసి వాళ్ళ అన్న చనిపోయాడు, పార్టీలోనే ఉంటూ ప్రసాద్ రెడ్డి గారు చనిపోయారు, అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తే ఏం బాగుంటుందని మీరు ఫోన్ చేసి అడగడము కరెక్ట్ అంటారా? ఫోన్ చేసి డైరెక్ట్ అడిగాను. మన పార్టీలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో వాళ్ళ అన్న చనిపోయినాడు, ఒకసారి ఆలోచన చేయండి ఏదన్నా ఉంటే చెప్పడం జరిగింది. అది నన్ను ప్రకాష్ రెడ్డి కూడా అడిగినాడు. అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్పండి, నేను ఒక్క టిప్పర్ ఇసుక కూడా అమ్ముకోలేదు, ఇసుక వ్యాపారం చేయలేదు. అంతరాత్మ సాక్షిగా చెప్పండి మీరు. నా అంతరాత్మ సాక్షినే చెప్తా. యాడ్ గుడికి వచ్చావురా నేను మాట్లాడు. ఇక్కడ ఏమైనా రమేష్ రెడ్డి వస్తే ఇబ్బంది అని పెద్దారెడ్డి గారు అభద్రతా భావానికి లోనవుతున్నారా? తప్పించేది పెట్టేది మన చేతుల్లో, ఎవరి చేతుల్లో లేదు. పొట్టి రవిని ఎందుకు తాడిపత్రి నియోజకవర్గంలోకి రానివ్వకుండా 5 ఏళ్ల పాటు బహిష్కరించేశారు? నేను వాని విషయంలో ఈ రోజు కూడా చెప్తాను. ఆ రోజేమో వాళ్ళు రాజారెడ్డి పరిపాలన అన్నారు, ఈ రోజేమో మీరు రెడ్ బుక్ పరిపాలన అంటున్నారు. ఏంటి రెడ్ బుక్, రాజారెడ్డి పరిపాలన? మా ప్రభుత్వంలో ఇట్లా హరాస్మెంట్ చేసిందంటే మనస్ఫూర్తిగా చెప్పండి మీరు. నేను తాడిపత్రిలోకి వెళ్ళాలి, నాకు ఓట్లేసిన ప్రజలకు అండగా నిలబడాలి, అక్కడ పార్టీ కార్యక్రమాలు చేయాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది అని చెప్పండి ఒకసారి. నేను ఉండేంత వరకు ప్రాణంతో తాడిపత్రి వదిలే ప్రసక్తి లేదు.